త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మాటల మాంత్రికుడు, ప్రొఫెషనల్ డైరెక్టర్ మాత్రమే కాదు, పవన్ కు అత్యంత సన్నిహితుడు, పవన్ కు మంచి స్నేహితుడు. అయితే పవన్ విషయంలో త్రివిక్రమ్ చాలా లోతుగా ఆలోచిస్తాడు. అందుకే పవన్ తో ఆయన తీసిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మరి అలాంటి త్రివిక్రమ్ పవన్ సర్దార్ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యాడు? సర్దార్ సినిమాకు తాను వెనుక నుంచి పవన్ కు ఎంతో సహాయం చేసినప్పటికీ సినిమా ఎందుకు డిజాస్టర్ గా మిగిలిపోయింది? ఇంతకీ సర్దార్ విషయంలో త్రివిక్రమ్ ఏం చేశాడంటే, సర్దార్ ఘన విజయం సాధించాలని తనకు ఎంతో నమ్మకం ఉన్న సిద్ధాంతి చేత సర్దార్ విజయం కోసం ప్రత్యేక పూజలు చేయించడమే కాకుండా సర్దార్ స్పెషల్ షోకు అర్ధరాత్రి 12:50 ముహూర్తం పెట్టించినా ఆ ముహూర్తం కూడా సర్దార్ కు కలిసి రాకపోవడం త్రివిక్రమ్ను అనుకోని షాక్ కు గురిచేసింది. మరోపక్క పవన్ సైతం తాను డబ్బుల కోసమే సినిమా చేశాను తప్ప రికార్డులను మెళ్ళో వేసుకుని తిరగడానికి కాదు అని, ఆర్థిక పరిస్థితులు కాస్త ఇబ్బందులు పెట్టడంతో అలా చేయాల్సి వచ్చింది అని ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి ఎవరు ఎన్ని చెప్పినా ఈ సంవత్సరపు సూపర్ ఫ్లాప్ గా పేరు తెచ్చుకున్న సర్దార్ గబ్బర్ సింగ్ షాక్ నుండి ఇంకా పూర్తిగా బయటకు రాలేకపోతున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు టన్నులు ఉంది. ఇంకా చూస్తా